సరైన విజయాలు లేకపోయినా తన ప్రయత్నాలు మాత్రం కొనసాగిస్తూనే ఉన్నాడు ఆది సాయి కుమార్. 2 ఏళ్ల విరామం తర్వాత ఆయన కథానాయకుడిగా ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా షణ్ముఖ. ఆచితూచి సినిమాల్ని ఎంపిక చేసుకునే అవికా గోర్ ఇందులో హీరోయిన్. ఆకట్టుకునే ఈ కలయికలో ఓ డివోషనల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీ ఎలా ఉంది, ఆది సాయి కుమార్ ఖాతాలో హిట్ పడిందా లేదా అన్నది ఈ రివ్యూలో చూద్దాం. మాయలు మంత్రాలతో ముడిపడిన ఓ క్రైమ్ కథ ఇది. ఆకలి ఆలోచనతో బతుకుపాఠం నేర్చిన మనిషి గుణపాఠం నేర్చుకోవాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయో చెబుతూ కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. ఎత్తుగడ ఆసక్తిని రేకెత్తించేలా ఉన్నప్పటికీ ఆ తరువాతే సినిమా పట్టు తప్పింది. షణ్ముఖ జననం తల్లి సెంటిమెంట్ వరకు సినిమాలో ఏదో కొత్త విషయం ఉందనే అభిప్రాయాన్ని కలిగించాడు దర్శకుడు. ఆ తరువాతే సినిమా రొటీన్ క్రైమ్ సన్నివేశాలతో ఆసక్తి కోల్పోతుంది. అటు అడవిలో కథకి ఇటు ఊళ్ళో జరిగే క్రైమ్ స్టోరీకి సంబంధమేమీ లేక గందరగోళంగా అనిపిస్తుంది. విరామం తర్వాత అడవిలో కథకి కిడ్నాపులకి మధ్య సంబంధం ఉందనే సంగతి బయటపడే తీరు, అడవిలో క్షుద్ర పూజలు సాగిస్తున్న తీరు కాస్త ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఆరంభం చివరి భాగం ఆకట్టుకునేలా ఉన్న మధ్య భాగంలో బలం లేక సినిమా నిరాసక్తతకి గురి చేస్తుంది. ఏం చెప్పాలో ఒకంత స్పష్టత ఉన్నప్పటికీ ఎలా చెప్పాలో స్పష్టత లేక దర్శకుడు తడబడ్డాడు. ఆయనే ఇందులో బుల్లెట్ అనే పాత్రలో ఎప్పుడు గన్ పట్టుకుని తిరుగుతూ కనిపిస్తూ ఉంటాడు. హీరోని కాల్చాలనే టార్గెట్ తో వచ్చాక ఆఖరి నిమిషంలో కాల్చొద్దనే ఆదేశాలు వస్తాయి. దాంతో నిరాశకు గురై ఎవరినో ఒకరిని కాల్చేద్దాం అన్నట్టుగా అడ్డొచ్చిన సెక్యూరిటీ గార్డు గుండెల్లో బుల్లెట్ దింపి వెళ్లిపోతాడు. అదేం లాజిక్ అర్థం కాదు. ఇలా చాలా చోట్ల లాజిక్ లెస్ గా సాగే సన్నివేశాలు ఆడియన్స్ కి పరీక్ష పెడతాయి. ఎస్ఐ కార్తిక్ గా ఆది సాయి కుమార్ మంచి నటనని ప్రదర్శించాడు. లుక్స్ పరంగానే కాకుండా యాక్షన్ ఘట్టాల్లోనూ తన ప్రతిభని చూపెట్టాడు. కాలేజీ కుర్రాడిగాను ఇందులో ఓ ఎపిసోడ్ లో కనిపిస్తాడు. అవికా గోర్ తన అందంతో ఆకట్టుకుంది. నటించేందుకు ఆమెకు పెద్దగా ఆస్కారం దక్కలేదు. ఆదిత్య ఓం, చిరాగ్ జానీ, మనోజ్ నందం, కృష్ణుడు, చిత్రం సీను, వీరశంకర్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించి మంచి నటనను ప్రదర్శించారు. సాంకేతిక విభాగాల్లో రవి బస్రూర్ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆర్ఆర్ విష్ణు కెమెరా పనితనం బాగుంది. నిర్మాణం సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది. దర్శకుడు షణ్ముఖం కొన్ని సన్నివేశాలపై పట్టు ప్రదర్శించాడు. కథా నేపథ్యం ఆకట్టుకునేలా ఉన్న కథనంలో బలం లేదు. చివరిగా షణ్ముఖ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే కథలో పలు ముఖాలున్న మెప్పించేది మాత్రం కొన్నే.